హలో ఫ్రెండ్స్. మామూలుగా జంతువులకి ఒక పాత అలవాటుంది, చంపేస్తే చచ్చిపోతాయి. ఎప్పటినుంచో ఇదే జరుగుతుంది. కానీ అమెరికాలోని ఒక కోడి మాత్రం తల దెక్కొట్టినా గాని చావలేదు. తల లేకుండానే 1-2 కాదు, ఏకంగా 18 నెలల పాటు బతికింది. దాని పేరే మైక్ ది హెడ్లెస్ చికెన్. ఈరోజు మనం ఈ విచిత్ర కోడి వింత కథను తిరగేసి తొంగి చూద్దాం. 1945లో యుఎస్ఏలోని కొలరాడో రాష్ట్రంలో లాయిడ్ ఓల్సెన్ అనే రైతు ఉండేవాడు. ఒక ఆదివారం రోజు బిర్యానీ చేద్దామని తన పెరట్లో ఉన్న ఒక కోడి పుంజును ఓల్సన్ పట్టుకొచ్చాడు. గొడ్డలి తీసుకుని ఆ కోడి మెడపై ఒక వేటు వేశాడు. అంతే, దాని తల ఊడిపడింది. కాని ప్రాణం మాత్రం పోలేదు. ఆ కోడి అమాంతం లేచి నిలబడి అటూ ఇటూ తూగుతూ 2 అడుగులు వేసి ఏమీ జరగలేదన్నట్టు నడుచుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఇది చూసి లాయిడ్ షాక్ అయ్యాడు. లాయిడ్ కంటే ఎక్కువ కోడి షాక్ అయ్యింది. కోడి కంటే ఎక్కువ కోడి తల షాక్ అయ్యింది. వాడేమో పాపం కోడిని కూర చేయాలనుకున్నాడు. కానీ కూరకి బదులు సమస్య తయారయ్యింది. సమస్యలను తినడం సాధ్యం కాదు. సరేలే, ఇంకో 2-3 గంటల్లో దీని పనైపోతుంది అనుకున్నాడు. కానీ గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలయ్యాయి. ఆ కోడి మాత్రం ఎంచగ్గా బతికే ఉంది. ఇది ఇక చచ్చేటట్టు లేదని ఓల్సన్ దానికి మైకేల్ అని పేరు పెట్టాడు. ముద్దుగా మైక్ అని పిలిచేవాడు. ఇప్పుడు దీనికి నోరు లేదు కాబట్టి తిండి ఎలా? సో ఓల్సన్ ఆహారాన్ని నలగ్గొట్టి నీళ్లల్లో కలిపి ఒక ఐ డ్రాపర్ తీసుకుని జాగ్రత్తగా నేరుగా దాన్ని గొంతులో పోసేవాడు. సో ఒక కోడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కోడిలో కోడి ఎక్కడుందో వెతకడమే కష్టం. నా దగ్గర ఒక కోడి ఉంది. నా సమస్య దీనికి ఏ తిండి పెట్టాలా అని. ఇతని సమస్య తిండి ఏ బొక్కలో నుంచి పెట్టాలా అని. అసలీ కోడి బతుకుందా చచ్చిందా రెండూ ఒకేసారి చేస్తుందా అన్నది మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కలేదు. ఇలా ఓల్సన్ అనుకోకుండా జీవానికి మరణానికి మధ్య ఉన్న 3వ స్థితిని కనుక్కున్నాడు. దాన్నే తలనొప్పి అంటారు. తరువాత కొందరు డాక్టర్లు వచ్చి చూసి అసలేం జరిగిందో చెప్పారు. నీ గొడ్డలి వేటు ఈ కోడి రక్తం పారే నరాన్ని ఒక వెంట్రుక తేడాతో మిస్ అయిందయ్యా. అదేంటి సార్, కోడికి వెంట్రుకలుండవుగా? ఓహో, అయితే ఈకలున్నాయిగా. అవును సార్. ఇంకో విషయం, దీని బ్రెయిన్ స్టెమ్ అలాగే మిగిలిపోయిందయ్యా. బ్రెయిన్ పోయి బ్రెయిన్ స్టెమ్ మిగిలిందా? ఎగ్జాక్ట్లీ. అదేం చేస్తుంది సార్? గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, బేసిక్గా బతకడం అనుకో. మరి బ్రెయిన్ ఏం చేస్తాది? ఆలోచిస్తాదే. అంటే ఇప్పుడు నా కోడి బతికే ఉంది కానీ ఆలోచించట్లేదా? నువ్వెప్పుడైనా కోడిని ఆలోచించడం చూసావా? లేదుగా. అయితే పెద్ద తేడా లేదుగా. దీన్ని వైద్యపరంగా ఏమంటారు సార్? అన్ ఎక్స్ట్రీమ్లీ రేర్ లైఫ్ ఈవెంట్. తెలుగు భాషలో అదృష్టం. మరి కోడి భాషలో కొక్కరొక్కో. మైక్ మిస్టరీ ఛేదించడానికి డాక్టర్లకు ఆ రోజు ఎక్కువ సమయం పట్టలేదు. కానీ వాళ్లకు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు సాయంత్రం వరకు ఏం పీకాలా అని. కట్ చేస్తే కొలరాడో రాష్ట్రమంతా ఈ వార్త పాకిపోయింది. జనం ఈ వింత కోడిని చూడ్డానికి దూరాల నుండి వచ్చేవారు. దీని గురించి న్యూస్ పేపర్లో స్పెషల్ స్టోరీలు రాసేవారు. అయితే చాలామంది ఈ కథ విని అబద్ధమనుకునేవారు. తర్వాత మైక్ని స్వయంగా వచ్చి చూసి షాక్ అయ్యేవారు. అర్థమైంది కదా, ఇంటర్నెట్ రాకముందు టైం వేస్ట్ చేయడానికి మనుషులు అంత దూరం వెళ్లేవారు. సమాధానాల కంటే ఎక్కువ సందేహాలతో తిరిగొచ్చేవారు. ఈ సందేహాలన్నీ సరిగ్గా ఇలాంటి గందరగోళ కళాఖండాలను చూసినప్పుడు పుడుతుండే ఫీలింగు సేమ్ టు సేమ్. ఇలా కొద్ది కాలానికే మైక్ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. మ్యాగజైన్లో వీడి ఫోటోలు వేసేవారు. సర్కస్ షోల నుండి వాడికి ఇన్విటేషన్లు కూడా వచ్చేవి. దీంతో మైక్ అమెరికా మొత్తం బిజినెస్ టూర్ వేశాడు. అప్పట్లో నెలకు $4,500 సంపాదించేవాడట. అంటే ఈ రోజులో మనకది దాదాపు నెలకు 75 లక్షల రూపాయలు. అంటే మైక్ కోటీశ్వరుడయ్యాడు. కానీ ఆ సంగతి వాడికే తెలీదు. కోడి కదా. మైక్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఆ ఇన్స్పిరేషన్ని దేనికి వాడాలో ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. ఒకరోజు రాత్రిపూట హోటల్లో ఉన్నప్పుడు ఒక మొక్కజొన్న గింజ మైక్ గొంతులో అడ్డుపడింది. దీంతో శ్వాస పీల్చుకోవడం కష్టమై మైక్ ఊపిరాడక పాపం చనిపోయాడు. 18 నెలల పాటు ఒక అద్భుత కోడిలా వెలిగిన మైక్ ఒక్కసారిగా మామూలు కోడైపోయాడు. మైక్ కథలో మనందరి కోసం ఒక నీతి దాగుంది, గమనించారా? జీవితం ఎంత గొప్ప మలుపు తిరిగినా సరే తిండి మాత్రం బాగా నమిలి తినాలి, లేకుంటే గొంతు పట్టుకుని చేస్తాం. ఈ రోజుకి ఇంతే. మరో తోకచుక్క ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఈ వీడియో చూడండి, బాగుంటుంది.